కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పూలుకొండ గ్రామ శివారులో చెరువు భూమి దగ్గర రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పంట పొలాలకు సంబంధించిన విషయంలో రెండు వర్గాల్లోని వారు వాగ్వాదానికి దిగారు. లీజు విషయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పొలం నువ్వు నాకు లీజు తగ్గించి ఇచ్చావు కనుక నేను మళ్ళీ అప్పుడు నష్టపోయి నేను లీజు పెంచి ఎవరిస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పాను. అది ఇంటికి వెళ్ళి చెప్పొస్తే అది కాదని చెప్పేసి ఇప్పుడు 90,000 నేను మించి ఇవ్వను అని చెప్పి అన్నాడు. మా పొలాలు కాదా, మేము పెంచి వచ్చిన వాడికి ఇస్తాం. నాకు ఉండదు కొండ పొలం, నా కొండ పొలం ఎవరు పెంచిస్తే వాడికి ఇస్తాను. నేను గుమ్మతా ఉద్యోగం చేసి తింటున్నాను, మరి నాకు డబ్బులు కాదు కదా అని చెప్పాను. జరిగింది అది. ఆ తర్వాత 10 మందిని పెట్టి దౌర్జన్యంగా చెరువు తవ్విచ్చేస్తున్నాడు. అదేమంటే నేను కాదు, నాకు సంబంధం లేదు, నేను రైతులు తవ్వుకుంటున్నారు అని చెప్తున్నాడు. అందులో ఏ ఒక్క రైతు 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తవ్విచ్చే రైతు లేడు. ఆయనే మొత్తం అంతా శ్రీనివాసరావే. అధికారుల అండదండలతో మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు అయింది. ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. ఇంతవరకు మాకు రెస్పాన్సిబుల్ లేదు. 2000 సంవత్సరం నుంచి తవ్వేరు చెరువు. వెంకటరామయ్య గారు అనే వ్యక్తి పొలాలుగా వ్యవసాయంగా ఉన్న టైంలో, వ్యవసాయ భూములుగా ఉన్న టైంలో అవి పండక మునిగిపోయి రైతులందరూ ఇబ్బంది పడి ఉన్న టైంలో చేపల చెరువుకి వెంకటరామయ్య గారు అనే వ్యక్తి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడున్న పొలాన్ని చెరువుగా చేశారు. ఇప్పటికి 25-26 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి విభేదాలు లేవు, అందరం కలిసే ఉన్నాం. దీనికి గొడవకు కానీ లేదు. ఒక 5-6 మాట్లాడుకుని వేరే చంటి అనే వ్యక్తిని తీసుకొచ్చి అడ్వాన్స్ ఇప్పించడం జరిగింది. ఈ పూలకొండ శివారులో ఉన్నటువంటి నాగభూషణ పరిధిలో బండ్రేవులు అనేటువంటి చెరువు 80 ఎకరాలు. ఎన్నో సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ దీనిలో కొనసాగుతుంది. కానీ ఈ రోజు ఎవరి పర్మిషన్ లేకుండా ఆర్కేపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మా చెరువుని దౌర్జన్యం చేసుకుంటూ మాకేమీ చెప్పకుండా మా చెరువుని ఏలూరుకు చెందినటువంటి కృష్ణా గారి క్రొక్రీల ద్వారా మా చెరువుని తవ్వేసి మా గట్లని ధ్వంసం చేయడం జరిగింది. మాకు న్యాయం చేయవలసిందిగా రైతుల వారిగా మేము రైతులు ప్రతి ఒక్కరు కూడాను విన్నవించుకుంటున్నాము. ఏముంది ఏంటి ఈ భూమి తవ్వుతున్నారేంటని శ్రీనివాసరావు గారు అన్న ఆయన అడిగితే, ఈ భూమి మీకు సంబంధం లేదు, మేము తవ్వుకుంటున్నాము అని చెప్పారండి. తర్వాత డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదు. సమయం 2 రోజులు అవుతుంది. ఇది జరిగిన సంభాషణ అండి.